హాయ్ అండి, ఈరోజైతే పచ్చికారం వేసి బోటి ఫ్రై చూసేద్దాము. ఇదైతే చాలా టేస్టీ ఉంటుందండి. ఇంకా మన గ్రేవీ లేకుండా ఫ్రై కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చికారం వేసుకొని. ఇంకా మేము బోటి అయితే మటన్ షాప్ నుంచే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చినాము. ఇంకా ఇంటికి తీసుకొచ్చినాక ఒక గిన్నెలు వేసి మంచిగా దాంట్లో సాల్ట్ వేసి అయితే మంచిగా కడుక్కోవాలండి. కడుక్కొని ఇంకా ఉల్లిగడ్డ సాల్ట్ వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఇంకా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే గిన్నెలో పెట్టినా అండి. కుక్కర్లో పెడితేనైతే ఒక 3 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇంకా ఇది ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఆ వాటర్ అయితే వంపేసేసుకోవాలండి. వంపేసేసుకొని వేరే ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న పీసెస్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. పైన ఉన్నది మొత్తం ఇట్లా చాకుతోనైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి. అసలు మనం బోటి తెచ్చేటప్పుడే కొవ్వు లేకుండా ఇవ్వమని చెప్పండి. ఆ కొవ్వు ఉంటే ఏంటంటే మనకి కూర చల్లగా అయినా కొద్దీ మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుందండి. అసలు బాగుండదు. ఇంక ఇది మంచిగా 2-3 సార్లు నీళ్ళు పోసుకొని కడిగేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందాము. ఇంకా నేను ఇది పచ్చికారం వేసి చేసుకుంటున్నా. మీకు ఇష్టం ఉంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా దాల్చిన చెక్క, సాజీరా, బగారాకు, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది ఎర్రగైనాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పసుపు వేసేసుకోవాలి. మనం ఎప్పుడు నాన్ వెజ్ చేసినా సరే అండి ఇంకా ఫ్రెష్గా మసాలా వేసుకోనికి ట్రై చేయండి. ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి ఇంక ఇవన్నీ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం పక్కకి పెట్టుకున్నాం కదా బోటి క్లీన్ చేసుకొని ఇంకా అదైతే వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకొని ఇంకా మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా ఈరోజు మన వీడియోలో చిట్కా, ఇంకా బెండకాయ టమాటా మనం పచ్చికారం వేసి వండుకుంటాం కదా, దాంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరు సపోర్ట్ చేయండి. ఇంకా వీడు చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. ఇంకా కొంచెం కొత్త వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం కొత్త విషయాలు కూడా తెలుస్తాయి కదా. ఇంకా మీకు రాను వీడియోస్లో ఇంకా వెయిట్ లాస్కి కూడా చిట్కాలు చెప్తానండి నేను. ఇంక ఇదైతే మంచిగా మగ్గించుకుందామండి మూత పెట్టేసుకొని కొద్దిసేపు. ఇంకే దీంట్లోనైతే ఇప్పుడు పచ్చికారం పేస్ట్ చేసుకుందాము. మనం వేసుకున్నాం కదా మిక్సీలో. ఇంకా మీ ఇష్టం అండి. కొంతమందికి ఎర్రకారం ఇష్టం ఉంటుంది కదా, ఎండుకారం అది కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చికారం వేసి ఫ్రై చేసిన అనమాట. ఇంకా టమాటా తినేవాళ్ళు ఇదే టైంలో అయితే సన్న కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా మంచిగా మగ్గించుకోవాలండి. ఇంకా ఈ బోటీలో అయితే చాలా రకాలు ఉంటాయండి. ఇంకా మనం చింతపులుసు పోసుకొని కూడా వేసుకోవచ్చు. చింతపండు రసము, చింతకాయ రసము, ఇంకా కొంతమంది అయితే టమాటా వేస్తారండి. ఇంకా మనం నానబెట్టిన శనగలు కూడా వేసి వండుకోవచ్చు అండి. బోటి శనగలు అంటారు కదా, అది కూడా బాగుంటుంది టేస్ట్ ఫ్రై. ఇంకా దీంట్లో మనం నీళ్లు పోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. దాంట్లోనే చాలా నీళ్లు ఊరుతాయి. ఇంకా ఆల్రెడీ మనం ఫస్టే ఉడకబెట్టుకున్నాం కదా, ఇంకా నీళ్ళు పోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఇంకా ఆయిల్లోనే మంచి ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే నేను మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా అండి. ఇంకా అసలు పెళ్ళైన కొత్తలో అయితే అసలు వంటలు చేయడం రాకపోతుండే అనమాట. ఇంకా మెల్లమెల్లగా ఫస్ట్ అయితే వెజ్ నేర్చుకున్నా అండి. ఇంకా వెజ్ నేర్చుకుని అయితే తర్వాత నాన్ వెజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మా మమ్మీ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ఇక మా అత్తమ్మ కంప్లైంట్ ఇస్తుండే, ఇంకేం నేర్పించిన వంటలు అది ఇదని అయితే కంప్లైంట్ ఇస్తుండే మా మమ్మీకి. ఇంకా మా అత్తమ్మ భయానికి అయితే ఇంకా చూసి నేర్చుకున్నా అండి ఇంకొకటి అయితే. ఇంకా అంతేనండి. దీంట్లో అయితే ఏం వేసేది ఉండదు. ఇంకా కర్రీలా ఇంకా అదే ఫ్రై అవుతుంటుంది. ఇంకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మంచి ఫ్రై అయ్యేదాకా ఇంకా ఆయిల్ పైనకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కూడా అందరు అంతే కదండి. ఇంకా పెళ్ళైన కొత్తలో అయితే ఎవరికి సరిగ్గా వంటలు రావు. ఇంకా అత్తగారి భయానికి అయితే అందరు నేర్చుకోవాల్సిందే తప్పకుండా. ఇంకంతేనండి. ఇంక ఇదైతే అయిపోయినట్టే. ఇదైతే జొన్న రొట్టెలకి, చపాతీలకి, ఇంకా వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుందండి.